వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, నేను ఇవాళ వాటర్ ట్యాంక్స్, మన విలేజ్లో పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, అది ఊరి బయట కానీ ఊరి మధ్యలో కానీ, ఆ వాటర్ ట్యాంక్ లోపల ఎలా క్లీన్ చేస్తారనేది ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను వీడియో క్లియర్గా చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ 6 నెలలకు ఒకసారి వాటర్ ట్యాంక్స్ అనేవి క్లీన్ చేస్తానమాట. వర్షాల వల్ల కానీ లేకపోతే వాటర్ చెరువుల నుంచి మనకు డైరెక్ట్గా ఇట్లా ట్యాంక్స్లోకి నిల్వ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే అక్కడ ఫ్లోర్ అంతా పాచి కొట్టిపోద్ది అనమాట. ఆ పాచి ఆ మడ్డి అంతా ఎక్కువగా నిల్వ ఉండిపోయి మనకేంటంటే కొన్నిసార్లు వాటర్తో స్నానం చేసినప్పుడు మనకి స్కిన్ ఎలర్జీస్ అనేవి ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకోసం ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి విలేజ్లో ఉన్న ఈ వాటర్ ట్యాంక్స్ అనే వాటిని క్లీన్ చేస్తారనమాట. ఆ క్లీనింగ్ అంతా అట్లా ఉంది చూసారా, చీపుతో మొత్తం క్లీన్ చేసి ఒకసారి మళ్ళీ మొత్తం వాటర్ వాష్ చేస్తారు. వాటర్ వాష్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా బ్లీచింగ్ వేస్తారనమాట. ఇట్లా ఫుల్గా బ్లీచింగ్, ఫ్లోర్స్ కానీ వాల్స్ కానీ మొత్తం బ్లీచింగ్ చల్లేసిన తర్వాత ఒక 5 to 6 అవర్స్ అనేవి కొంచెం డ్రై అవనిస్తారు. అలా డ్రై అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా వాటర్ ఆ ట్యాంక్స్లోకి వాటర్ నింపేస్తారు. ఇట్లా వాటర్ నింపేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఆ వాటర్ అనేది కొంచెం ప్యూరిఫై అవుతాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇవి ఏంటంటే యూజింగ్ వాటరే కానీ ఇది డ్రింకింగ్ వాటర్ కాదనమాట.